మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్. ఆయన ఒక చిన్నారి శస్త్రచికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామానికి చెందిన 15 నెలల చిన్నారి పెనుములు నేహాశ్రీ కంటి క్యాన్సర్తో బాధపడుతోంది. ఈ చిన్నారి చికిత్సకు భారీ మొత్తంలో డబ్బు అవసరం. దీంతో ఆమె కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ విషయం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ దృష్టికి రాగా వెంటనే ఆయన జన సైనికులతో కలిసి స్పందించారు. తన సొంత నిధులతో పాటు జన సైనికుల సహకారం మేరకు మొత్తం 1,50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చిన్నారి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారికి మెరుగైన వైద్యం అందాలని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అవసర సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవటం మనందరి సామాజిక బాధ్యతని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ జన సైనికులు అందించిన ఈ ఆర్థిక సహాయంపై చిన్నారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఓకే సార్. పాపకి కంటి క్యాన్సర్ వచ్చింది. వచ్చితే అప్పుడు జనసేన సైనికుల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ ఆర్థిక సహాయం చేశారు. అలాగే ఎమ్మెల్యే గారు చేశారు. అంటే మా పాపకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదు. మొత్తం అమౌంట్ 1,50,000 మాకు ఇవ్వడం జరిగింది. జన సైనికులు సుబ్రహ్మణ్యం గారు, ఎమ్మెల్యే గారు అందరి ద్వారా, టీచర్ గారు అందరి ద్వారా రావడంతో ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాం. పెనుమోలు యేసురాజు వారి కుమార్తె 16 నెలల కుమార్తె నేహశ్రీకి కంటి క్యాన్సర్ రావడం అయింది. వారు జన సైనికులందరినీ పాటు నన్ను కూడా కలవడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని మా ప్రియతమైన నాయకులు, ప్రభుత్వ విప్పు, తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి బొల్లిశెట్టి శ్రీనివాస్ గారికి ఫోన్ ద్వారా తెలియజేయడం అయినది. వారు నేను దేనికైనా వైద్య సహాయం ప్రభుత్వం తరపున కూడా, అలాగే నగదు తరపున కూడా నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మీ ఊరిలో కూడా ఈ జన సైనికులందరూ సమిష్టిగా ఏదైనా మీరు చేయండి అని మాకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా జన సైనికులందరూ సమిష్టిగా ఈ పాపకి ఒక భరోసా ఇవ్వాలి, ఒక నగదు రూపంలో ఏదైనా చేయాలని అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని అతి త్వరగా, అతి కొద్ది రోజుల్లోనే 1,31,000 రూపాయలు మేము అందరం జమ చేయడం జరిగింది. ఈ రోజున 1,31,000 మన ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము ఇస్తే ఆయన కూడా దానికి ఒక 20,000 రూపాయలు నగదు జోడించి 1,50,000 రూపాయలు జరగడం జరిగింది. ఏదైనా సమస్య వస్తే జన సైనికులు మా ఊళ్ళో ఎప్పుడు ఎలాగ స్పందించి ఎవరికి ఆపద వచ్చినా ముందుంటున్నారో అది ఎవరి ద్వారా నేర్చుకున్నారంటే మన మా శాసనసభ్యులు బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు ఎవరిని ఆపదని వెళ్ళినా ఆయన జేబులోంచి డబ్బులు తీసి ముందు ఇవ్వడం జన సైనికులు నేర్పారు. అది ఫాలో అయ్యి ఇప్పుడు అదే బాటలో మన జన సైనికులు కలిసి ఒక కుటుంబానికి అది మనం డబ్బు ఎంత వెనకాల ఆపదలో నిల్చుంటాం చాలా గ్రేటు. ఇలాంటి విషయాల్లో మాకు నాయకత్వం గంటా సుబ్రహ్మణ్యం గారు మా ఊళ్ళో నాయకత్వం అప్పచెప్పారు. ఆయన వెనకాల మేము అందరం ఉండి మొత్తం జన సైనికులు అందరూ ఎలాంటిది ఏది వచ్చినా ఎలాంటి కార్యక్రమం చేసినా ఆయన వెనకాల ఉండి మేము అందరం ఆయన సహకరించి మంచి పేరు ఎమ్మెల్యే గారికి తీసుకొస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ